దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్లారా, ఈరోజు ఫ్రైడే 24th January 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 27వ అధ్యాయము 10వ వచనము. Psalm number 27 and verse 10. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్లారా, దేవుడు మనలను చేరదీసే దేవుడు. జాగ్రత్తగా గమనించాలి. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. వెన్ మై ఫాదర్ అండ్ మై మదర్ ఫర్సేక్ మీ, దెన్ ద లార్డ్ విల్ టేక్ మీ అప్. నా దేవుడు లేక మన దేవుడు యెహోవా నన్ను చేరదీసే దేవుడు. చాలాసార్లు మనం ఒంటరి వారమని కంప్లైంట్ చేస్తూ ఉంటాము. అయ్యో, నన్ను అందరూ విడిచిపెట్టారని కంప్లైంట్ చేస్తూ ఉంటాం. నా రక్త సంబంధులు కానీ, నా తోపుట్టిన వారు కానీ, లేక నేను ఏ ఇంట్లో అయితే ఉంటున్నానో ఆ ఇంట్లో ఉన్నవారు కానీ అందరూ నన్ను ఒంటరిగా చేశారని బాధపడతా ఉంటాం. గుర్తుపెట్టుకోండి, నీవు ఒంటరిగా చేసిన పరిస్థితి నీవు గుర్తిస్తే ఈ సత్యాన్ని కూడా గుర్తించాలి. ఏంటి తెలుసా? యెహోవా నిన్ను చేరదీయను. హల్లెలూయా. యెహోవా నిన్ను చేరదీయను. దేవుడు అంటున్నాడు, యేసుప్రభువారు, నేను మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, వేరొక ఆదరణకర్తను తండ్రి నా నామములో మీకు పంపిస్తారు. కనుక వీ వర్ నెవర్ అలోన్ అండ్ వీ విల్ నెవర్ బీ అలోన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. మానవుడు పాపము చేసి దేవుని నుంచి దూరం అయినప్పుడు దేవుడు వారికి నిబంధన తోడుగా పెట్టాడు. అర్థమవుతుందండి. ఈ గేవ్ దెమ్ ద కవెనెంట్. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఏ సమయంలో కూడా దేవుడు మానవుల్ని విడిచిపెట్టింది లేదు. ఏదో ఒక రూపంలో దేవుడు మానవులందరినీ ఆదుకున్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నేను చేరదీసే దేవుడు. దయచేసి మనోదుఖానికి గురవ్వద్దు, నీవు డిప్రెషన్కి గురవ్వద్దు. దేవుడు నిన్ను చేరదీసిన దేవుడు. నీవు అది గుర్తించాలి. ఎందుకంటే వాక్యము సత్యము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యము సత్యము. దేవుని మాట, దేవుడు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నిన్ను చేరదీస్తానని చెప్తే ఆయన చేరదీస్తున్నాడు. అయ్యో, నా పిల్లల భవిష్యత్తు ఏంటి? నా పిల్లలకి ఎవరు తోడున్నారు? అయ్యో, నా పిల్లలు దూరదేశంలో ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా మీ పిల్లలను చేరదీస్తున్నాడు. హిందీ में पढ़ेंगे भजन संहिता 27th chapter और उसमें 10th वचन पढ़ रहे हैं. मेरे माता पिता ने तो मुझे छोड़ दिया है, परंतु यहोवा मुझे संभाला लेगा. यहोवा मुझे संभाल लेगा. लोग कोई भी छोड़ दे, माता पिता छोड़ दे, लेकिन यहोवा आपको संभालेगा. आप अकेले हैं, आपके घर वाले भी आपके सोच नहीं, आपके बारे में सोच रहे नहीं. आप कष्ट में है, आप दुख में है, लेकिन आपकी सहायता नहीं कर रहे. लेकिन एक सच्चाई है कि परमेश्वर यहोवा आपको संभाल लेगा. ओ घोर अंधकार में मैं चलूं, యెహోవా మేరకు సంభాలేగా. అంధకారమైన పరిస్థితుల్లో నిన్ను నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు సహాయం చేస్తున్నాడు. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు గొప్ప దేవుడండి, గొప్ప కార్యములు చేసేవాడు. నిన్ను విడిచిపెట్టాడని అపవాది నీకు అబద్ధం చెప్తా ఉన్నాడు. You know, this is the deceiver who's telling that the Lord has left you. No, God cannot leave you. నిన్ను తన స్వార్థమిచ్చి కొనిన దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నిన్ను చక్కదిద్దుతాడు, నీకు శిక్షణనిస్తాడు, కానీ నిన్ను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసు ప్రభువు అంటారు యోహాను సువార్తలో, దేవుడు నాకు అప్పగించిన వారిని నేను ఏమాత్రమును విడిచిపెట్టక అంత్య దినమున వారిని లేపడమే నా పని అంటున్నాడు. కనుక ఈరోజు బీ రెస్ట్ అష్యూర్డ్ దట్ ద లార్డ్ విల్ నెవర్ లీవ్ యూ. లార్డ్ విల్ నెవర్ లీవ్ యూ. దేవుని నోటు నుంచి వచ్చిన బయలు వెళ్ళిన మాటను దేవుడు మార్చును. యెహోవా నిన్ను చేరదీసుకుంటున్నాడు. ఫైనాన్షియల్గా నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఆర్థిక ఇబ్బందులు ఉన్నావేమో, దేవుడు నిన్ను చేరదీసుకుంటున్నాడు. అయ్యో, అనారోగ్యముతో నువ్వు ఒంటరి వాడివైపోయావేమో, రక్తస్రావము గల స్త్రీని చేరదీసుకున్న దేవుడు ఈరోజు నిన్ను చేరదీసుకొని నిన్ను స్వస్థపరచుచున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. భయానికి గురై అయ్యో ఏమి జరుగుతుంది నెక్స్ట్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అని భయపడుతున్నా నిన్ను దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. యెహోవా నిన్ను చేరదీసుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు చేయవలసినంత ఇదే అమ్మా, నువ్వు చేయవలసినంత ఇదే అయ్యా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నా తల్లి తండ్రి విడిచినను నీ దేవుడు నిన్ను
చేరదీసుకునే దేవుడు. బైబిల్లో రాయబడిన మాట యెషయా గ్రంథంలో, తల్లైన నిన్ను మర్చును గాని నేను నిన్ను మరవను, నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. యూ హ్యావ్ బిన్ గ్రేవెన్ ఇన్ ద పామ్ ఆఫ్ గాడ్స్ హ్యాండ్. అండ్ ఐ వాంట్ టు టెల్ యూ, ద లార్డ్ విల్ నెవర్ లీవ్ యూ. నువ్వు అనుకుంటున్నావు కష్టంలో ఉన్నప్పుడు నేను విడిచిపెట్టాడా? లేదండి. సింహాల గృహలో ఉన్నప్పుడు దానియేలును విడిచిపెట్టాడా? మండుచున్న అగ్నిగుండంలో పడివేసినప్పుడు షద్రక్ మెషక్ అబేద్నెగోను విడిచిపెట్టాడా? లేదండి. 4వ వ్యక్తిగా వారికి తోడుగా పాత నిబంధనలను మనం చూస్తున్నాము. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యేసు ప్రభువారు మీకు తోడుగా ఉన్నాడు, మీతో ఉన్నాడు, మీ మధ్య ఉన్నాడు, మీలోనే ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ శ్రేష్టమైన వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా, దేవా ఆశీర్వాదము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈరోజు ఎవరైతే దిగులుగా ఉన్నారో, ఎవరైతే బాధలో ఉన్నారో, ఎవరైతే నాయన నా జీవితం ఇలాగైపోయిందని, ఏంటి నా బాధని బాధపడుతున్నారో, వారందరికీ నువ్వు తోడుగా ఉన్న దేవుడయ్యా, వారందరినీ నువ్వు చేరదీసుకున్న దేవుడవయ్యా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రం. సంపూర్ణ ఆరోగ్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు ప్రభా, దీర్ఘకాలం నుంచి ఎదురు చూస్తున్న వారు, ఈరోజు ప్రభా నీవు వారిని చేరదీసుకున్నావు నాయన. ఎవరు కూడా నాయన వారికి ఉద్యోగం ఇవ్వటకు ఇష్టపడటం లేదు. ఈరోజు నాయన తండ్రి, యెహోవా వారిని ఉద్యోగ విషయంలో చేరదీసుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. బిజినెస్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. వారి బిజినెస్ అంతట్లో కూడా మీ తోడు నీడ, మీ సహాయముకై స్తోత్రం, మీ కృపకై స్తోత్రం. దేవ లాభంలో నడిపించి నీవు సహాయం ఇచ్చేయండి నాయన. చదువుకుంటున్న వారిని దీవించండి అయ్యా. ముఖ్యంగా నాయన దేవట్ బోర్డ్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారందరూ కూడా దీవించి మంచిగా ఎగ్జామ్ రాయటకు సహాయం చేయమని ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇవ్వ హాస్టల్స్లో చదువుకున్న వారు, విదేశాల్లో చదువుకున్న వారు మీ తోడు దయచండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, పరిచయం చేసిన ప్రతి ఒక్కరు నాయన తల్లి, వారు ఒంటరి వారు కాదు, దేవుడు వరకు తోడై ఉన్నాడని ఈ గొప్ప సత్యానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి నాయన, భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొని పొందినాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధములు చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధులు క్షమించము. మమ్మల్ని శోధనకి తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.